వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో వచ్చేసి నేను ఇప్పుడు మనము ఒక గ్లాస్లో వాటర్ తీసుకున్నాం, ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ గ్లాస్ని బోలించినప్పుడు ఏ పేపర్ సహాయంతో బోలించినప్పుడు వాటర్ అనేది కింద పడకూడదు. అలాగే మీరు సైన్స్ పరంగా కొన్ని విషయాలు అబ్జర్వ్ చేసినట్టయితే స్మాల్ ఇన్సెక్ట్స్ వచ్చేసి వాటర్ లేయర్ పైన నడుస్తూ ఉంటాయి. చీమలు, ఫర్ ఎగ్జాంపుల్గా చీమలు కావచ్చు, అలాగే ఇంకా చిన్న ఇన్సెక్ట్స్ అవన్నీ నీటి పైన నడుస్తూ ఉంటాయి. దీనికి రీజన్ ఏమంటారు? రీజన్ తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి నువ్వు ఈ గ్లాస్లో ఉండే వాటర్ కింద పడకూడదు. పేపర్ని యూజ్ చేయాలా? చేయగలవా? చేయలేవు. ఓకే, ఫస్ట్ నేను చూపిస్తాను, నువ్వు నెక్స్ట్ చేస్తావా? ఓకే. ఇప్పుడు చూడండి, ఇందులో వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు దీనిపైన ఒక పేపర్ అనేది పెడుతున్నాను, ఓకేనా. ఇప్పుడు దీన్ని అప్ సైడ్ డౌన్ చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇలా డౌన్ చేసినాను, వాటర్ అనేది పడకూడదు. ఇప్పుడు దీన్ని రిమూవ్ చేస్తే మీరు అబ్జర్వ్ చేసినారా, వాటర్ అనేది కింద పడడం లేదు. ఇక్కడ మనకి ఉండే ఎయిర్ ప్రెజర్ అలాగే వాటర్ సర్ఫేస్ మీద ఉండే ఒక లేయర్ వచ్చేసి వాటర్ని కింద పడనీకోకుండా చేస్తుంది. దీన్నే సర్ఫేస్ టెన్షన్ అని అంటారు. ఈ రీజన్ వల్లనే చీమలు ఇలాంటి ఇన్సెక్ట్స్ వచ్చేసి వాటర్ లేయర్ మీద నడుస్తున్నాయి. ఇప్పుడు నువ్వు చేయగలుగుతావా? ఓకే. ఇప్పుడు మా స్టూడెంట్ ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తుంది, చూడండి ఒకసారి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. ప్రెజర్ అనేది మనం ఇలా అప్లై చేయాలి. ప్రెజర్ అప్లై చేసినప్పుడు రిమూవ్ చేయి, ఓపెన్ చేయి. ఓకేనా. దీనికి రీజన్ ఏంటి? సర్ఫేస్ టెన్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.